Namaste, ladies and gentlemen, individuals, scientists, Uchishta Bharata. There was one very good question, one of the renowned scholars who had written quite a few books. Sorry about that. It's quite a few books, and who had been asking me for a longer time. People also have been asking me for a longer time. What is the proof, or what are the proofs that whatever that you are telling as a part of video episodes, that your subject is authentic, and what is the authenticity behind speaking about this philosophy and the spirituality subject. I wanted to share my experience with regards to this. Reason being, I am not a person who really beats around the bush. At the same time, who really thinks that this dance form or whatever it is has that spirituality aspect, or the maybe philosophical aspect. దేర్ వాజ్ ఎన్ ఇన్స్టెన్స్. నాకు చాలామంది అడిగారు ప్రశ్న ఏంటంటే, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చెప్తున్నది? ఇప్పటిదాకా మీరు 15 ఎపిసోడ్స్లో చెప్పారు కదా, అంతా కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్? మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఏంటి? దీనికి ఏంటైనా ఆధారాలు ఉన్నాయా? వేదాల్లోని, పురాణాల్లోని, ఉపనిషత్తులోని, ఉపవేదాల్లోని, దీంట్లోని. నాకు నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలనిపించింది ఈ విషయంలో. అదేంటంటే, దాన్ని ఏంటంటారంటే ఇంగ్లీష్లో ఫ్రీడమ్, ఫ్రీ విల్. ఫ్రీడమ్ అంటే అన్నిటికీ అంటే ఓపెన్గా ఉండడం అన్నమాట, నేర్చుకోవడంలో. తెలుసుకోవాలి అనేది, తెలుసుకునేది అవలంబించడం ఒక ఎత్తు. అది ఎలాగ అవలంబిస్తాం మనం? ధర్మం, అర్థం, కామం, మోక్షంతో ఆలోచించుకుని చేయడం ఒక ఎత్తు. అక్కడే వస్తుంది మనకి ఫ్రీడమ్. ఫ్రీ విల్ అంటే మనం ఆలోచిస్తుంది కరెక్టా, తప్ప, రైటా, ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా నేను నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పదలుచుకున్నాను. నేను నా ఒక అనుభూతులు. 6 ఏళ్ల క్రితం నేను కూచిపూడిలోని ఒక ఉత్సవం అయింది. అక్కడ చాలామంది వచ్చారు. బాలక్క గారు వచ్చారు, మళ్ళీ పెద్ద పెద్ద డాన్సర్స్ వచ్చారు. మళ్ళీ అక్కడే వేదాంతం రామలింగ శాస్త్రి గారికి కూడా కలిసాను నేను. అక్కడే మన రాధేశ్యామ్ మాస్టర్ గారిని కలిసాను నేను. మళ్ళీ భాగవతుల సేతురామన్ గారిని కూడా కలిసాను నేను. అక్కడే ఉన్నాను. అక్కడే ఉత్సవాలు అన్నీ నేను చూశాను 7 రోజులు. అక్కడ నాకు సిద్ధేంద్ర యోగి యొక్క శిల్పం ఉన్నది. అక్కడ పూజిస్తారు, అక్కడ ఆ కళాశాలలో. అక్కడ దండం పెట్టుకుని, అయ్యా సిద్ధేంద్ర, నాకేం చేస్తావో తెలీదు, నేను దీని మీద పరిశోధన చేద్దాం అనుకుంటున్నాను. I went to Kuchipudi 6 or 7 years back and wanted to see what exactly this dance or whatever it is all about. There I met Balaka, Dr. Vedantam Ramalinga Shastri Garu and Radheshyam Master Garu and various other big dancers, Bhagavatula Seturaman.
Garu, and etc., if I name it, 7 days. There was a sculpture of Siddhendra Yogi, and I just prayed to him, you have to show me a way to how exactly I can go about. This was way back around 6 to 7 years back. Then I came back. I did lot of yoga also, lot of penance, lot of meditational practice. Getting up in the morning around 3:30, 3 o'clock. At times, it was like doing all sorts of practices. Even before that, I used to perform yajnas and homas. I used to read Vedic scriptures. I used to understand the gist of it. So from there, I could understand what I could understand is whatever that we interpret or whatever that we understand is our own internal meaning from the viewpoint of universe nature, that is Kameshwara and Kameshwari, Prakriti and Purusha, Shiva and Shakti, Shiva and Parvati, Shakta and Shakti. ఇక్కడ 6 ఏళ్ళు అదంతా అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి కూచిపూడి నుంచి రావడం, నేను జపాలు తపాలు దీని మీద పరిశోధన చేస్తూ నేను తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం. అక్కడ నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, పుస్తకాల్లో రాసేది మన భావనలు యద్భావం తద్భవతి అని చెప్పి ఉంటుంది. సో ఆ భావనలు మనం వ్యక్తపరిచేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పుకుంటూ వచ్చారు. దాన్నే మనం స్వేచ్ఛ అంటాం. ఆ స్వేచ్ఛ మనిషిలో మేధస్సులో వస్తుందన్నమాట. ఆ స్వేచ్ఛ ఎలా వాడుకుంటాము అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ నాట్యం కానీ, నటనం కానీ, భామ కలాపం తీసుకోండి, గొల్ల కలాపం తీసుకోండి, ఒక డాన్స్ డ్రామా తీసుకోండి, ఒక థియేటర్లోనే మనం చేసే ఏ ప్రక్రియ అవనియండి, అందులో మనం వేదాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు ఒక భావాలు వ్యక్తపరుస్తాం. ఎలాగా? దాన్నే మనం ఫ్రీ విల్, ఫ్రీడమ్ అంటాం. మనం అది ఎలా వాడుకోవాలి, అది ఏంటి, అన్నిటికీ మూలం నాట్యశాస్త్రం రచించేటప్పుడు అందరూ భరతమాముని రాశారు ఇది అది అని చెప్తారు. కానీ నేనేంటంటానంటే అది అందరు ఋషుల ఒక సంగ్రహం అని చెప్పి నేను అంటాను. అందరు ఋషులు కలిసి వాళ్ళొక్క ఆలోచనలను అన్నీ పెట్టి అది పుస్తకం రూపంలోని వ్యక్తపరిచారు. అది డాన్స్ అంటే అది పుస్తకం రూపంలో రచించి జనాలకి ఇచ్చి, అయ్యా ఇలా పాటించండి. దీని వెనక ఆంతర్యం ఏంటంటే, మనిషి జీవితంలో ఒక లోగడలో ఎలాగుండాలి, ఏంటి ఉండాలి, ఎలాగుండాలి, ఫ్రీ విల్, ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇఫ్ వి సీ నాట్యశాస్త్ర, దో పీపుల్ సే ఇట్ వాజ్ రిటర్న్ బై భరత మహాముని, బట్ ఐ సే ఇట్ ఈస్ group of rishis and munis collecting whole of their ideologies and whole of their subjective and objective understanding and putting it in the form of book and producing it as a book or as a doctrine to the dancers or the dance drama artists to understand the very base level of understanding why we need to do this.
There is a very good statement which I came across. Philosophy, free will is nothing but it's a philosophical and scientific and religious perspective and a belief system. The very purpose of Natya Shastra or very purpose of dance or dance drama being performed is to get the gist of philosophical and the scientific and the religious perspective and the belief system in convergence. ఒక నాట్యం కానీ నటనం కానీ ఒక డ్యాన్స్ డ్రామా కానీ మనం చేస్తున్నాం అంటే దాని వెనకాతల అర్థం ఏంటంటే ఫిలసాఫికల్గా సైంటిఫిక్గా సాంకేతిక పరిజ్ఞానంగా ఒక ధార్మిక ధార్మికమైన ధార్మికంగా చూపించుతూ మనలోని బిలీఫ్ సిస్టమ్ అంటాం, ప్రతిరోజు దినచర్యలో చేసేది ఇది నమ్మకం. ఒక నమ్మకం ఏర్పరుచుతూ ఒక మంచి తావులో తీసుకెళ్ళడం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. నేచర్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద వర్స్ట్ ఎనిమీ, యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్. అంటే నాట్యం చేసేవాళ్ళు, నటనం చేసేవాళ్ళు, ఒక డ్యాన్స్ చేసేటప్పుడు కానీ, ఇది చేసేటప్పుడు కానీ, రసోత్పత్తి ఇచ్చేటప్పుడు కానీ, ఆ రసం వచ్చేటప్పుడు అదేంటవుతుందంటే అది సొసైటీకి, ఈ లోకంలో ముల్లోకంలోని అందరికీ ఉపయోగపడేటట్లు ఉంటే కనుక అది నిజంగా చెప్పాలి అంటే మీకు మీరే బెస్ట్ ఫ్రెండ్. అదే నాకు పేరు రావాలి, ఇది రావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి, ఇది నేను ఊరికినే చేస్తున్నాను, నేను అక్కడ చేస్తున్నాను, నేను 5 నిమిషాలే చెయ్యాలి, అదైతే నిజంగా చెప్పాలి అంటే అది ఎవరికి ఉపయోగం లేదు. అక్కడ అతను వర్స్ట్ ఎనిమీ కూడా కాదు, అక్కడ తను ఆలోచించే వర్స్ట్ ఎనిమీ కూడా కాదు అక్కడ. కాకపోతే అక్కడ వ్యర్థం. అది నాట్యశాస్త్రంలో చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైతే ఫిలసాఫికల్గా, సైంటిఫిక్గా, రిలీజియస్గా ఈ బిలీఫ్ సిస్టమ్ మనం ధర్మం, అర్థం, కామం, మోక్షం పాటిస్తూ మనం చేస్తామో, ఒక సొసైటీలో మార్పు తేడానికి మనం చేస్తామో, అప్పుడు దానికి పూర్తి మార్పులు దొరుకుతాయి. The Natya Shastra, if it is done from the philosophical and scientific front and religious front and the belief perspective, culminating everything and taking care, getting that into one convergence with one thought of upgrading the human society, that's when you do full justice to whatever that you are doing, be it classical dance or be it dance drama, whatever it is. This is where the beauty of Natya Shastra lies. Nature alone does everything, and we are deluded. We are doing something is the network of
time and space and the possession. And possession is the Maya in itself. Our actions are events in time. Cause is the consequences of previous causes. When cause is there, effect is already there. Predetermined and predeterminism concept comes into picture over here. Understand this. And this is what is called law of karma. Causal effect and cause the effect of this causativeness. Now, determinants being your conditioning of body, mind and soul. You are conditioning by yourself, be it environmental, genetical, upbringing, exposed in society. Now, free will is not a mental act. Freedom of choice, freedom of contrast in mind's thoughts, justice system, choice of not doing it, free will. Now, if you really see what exactly this means, why am I talking about causative and cause and effect of any act? Dance drama or the classical dance, there has to be a reason or there has to be a cause behind it. What is that cause? The cause is to give that soothing effect, to give that happiness to body, mind and soul, to give that, to give that pleasure within yourself, that positive energy flowing through. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ అని నేను ఎందుకు మాట్లాడాను? ఇప్పుడు మోహిని భస్మాసురుడు యొక్క కాంపోజిషన్ మనం చేస్తున్నాం. దాని వెనకాల అర్థం ఏంటి? మోహిని ఎవరు? భస్మాసురుడు. భస్మ ప్లస్ అసుర. మనలో ఉన్న అసురత్వం ఏదైతే ఉంటుందో అది భస్మంకి అయిపోతాం మనం. అది అక్కడ అర్థం. మోహిని ఎవరు? మోహిని మాయ, ఒక మాయా స్వరూపం. ఈ మాయలో మనం పడి మనం ఏంటంటే అనుకుంటాం, ఇప్పుడు మన జీవితంలోని ఏవైతే మనం రచనలు కానీ ఇది కానీ డ్యాన్స్ డ్రామా కానీ ఈ క్లాసికల్ డ్యాన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం మనం. భామ కలాపం తీసుకోండి, గొల్ల కలాపం తీసుకోండి, దాని వెనక అర్థం ఏంటి తెలిసి చేస్తే మనకి దాని యొక్క కాజ్ ఏంటి, దాని వెనక కాజ్ ఏంటి, దాని వెనక అసలు అర్థం ఏంటి అసలు దాని వెనక అంత ఆంతర్యం. సత్యభామకి అలా ప్రవర్తించాలి, అలా చూపించాలి అని చెప్పి వేద గ్రంథాల్లో చూపించాడు అంటే, ఎవరైనాను చూపించారంటే దాని వెనకాతల అర్థం ఏంటి? ఇఫ్ యూ టేక్ భామా కలాపం ఆర్ గొల్ల కలాపం ఆర్ మోహిని భస్మాసుర, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ క్రియేటెడ్. Mohini over here is a Maya. Understand this. Bhasma plus Asura. Asura Tattva will be there in the body. That should not be there in the body. There are two Tattvas, Asura and Sura. Now, the very purpose of Natya Shastra
Natya Shastra or Shastras taking the epic stories from Brahmanyakas, Aranyakas or Brahmanyakas is that to portray this kind of thought process, if one has the Asura's thought process, he will go to dust. Understand this. And Mohini over here is Maya. When I say Maya, it's an illusion that we are getting into. We need to understand that. When we talk about Bhama Kalapam, Satyabhama's character, if we really look at, that is a kind of Maya. She has a kind of possession, or she is very much possessive about herself. That she is beautiful, she is the one who should be with Sri Krishna only. Understand this. These are the very traits that happen within ourselves as an individual. Think about it. There is a very big point and there is a wider point that one needs to understand. The point is, you have to understand the crux of the subject. The very subject which I am talking about is how you use your body, mind and soul from the free will and freedom point of view. And this is where the Sura and Asura Tattva comes into picture. We need to understand, and this is where, if I really look at, we need to be thankful to the to the Vedas and Upanishads, or the commentaries given by the seers as such. ఇక్కడే మనకి మనం శంకరాచార్యుల ద్వారా అవనియండి, మధ్వాచార్యుల ద్వారా అవనియండి, ఎవరు అవనియండి, వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉండాలి, నమస్కారం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అన్నీ కలుపుకొని ఈ యొక్క సబ్జెక్ట్ని తయారు చేసి మనిషి జీవితంలోని ఎలాగుండాలి, ఏంటి ఉండాలి, ఏం చేస్తే బాగుండాలి, దీన్ని మనం కథనం రూపంలో, ఒక కథా రూపంలోని చూపిస్తాం. అది డ్యాన్స్ డ్రామా అవనియండి, అది క్లాసికల్ డ్యాన్స్ అవని. అందుకే అక్కడ బాడీ, మైండ్ అండ్ సోల్ అని మనం మాట్లాడతాం. దీన్నే యోగతత్వం కూడా అంటాం మనం. అందుకే క్లాసికల్ డ్యాన్స్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ ఎవరైతే డ్యాన్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు దైవ స్వరూపాలు. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. We need to understand that classical dancer or classical musician or the dance drama artists who perform mythological stories to the society are the mediators. Now, coming to the point, as I said, from where this energy comes, ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు దైవ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనం ప్రకృతి పురుషుణ్ణి అర్థం చేసుకుంటామో అప్పుడు వస్తుంది. అంటే అక్కడ ఈ యొక్క సృష్టికర్తని మనం నమస్కరిస్తూ చేస్తున్నాం. అక్కడ
అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అక్కడే యోగతత్వం వస్తుంది. మనం ఎంత నిబ్బరంగా, ఎంత కమిటెడ్గా మనం చేస్తున్నాం. కమిటెడ్గా అంటే దాని మీదే దృష్టి పెట్టి ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. If we see today the energy source that is coming from Prakriti and Purusha aspect, here is where the Yoga Tattva comes into picture. And here is where that innate ability to speak or to do something good, to tell something good, comes into picture. And this is what is the very moral base or very moral story of Natya Shastra as a whole. Understand this. నాట్యశాస్త్రం యొక్క అర్థం ఇక్కడే మనకి బయటపడుతుంది. ఎప్పుడైతే మనం ఈ యోగతత్వాన్ని తెలుసుకుంటామో నాట్యశాస్త్రం లోపల, దాని వెనకాతల ఆ 36 అధ్యాయాలు కాదు, ఆ 11 అధ్యాయాలు కాదు, ఏమీ కాదు అక్కడ. అవన్నీ ఎందుకు అంటే కూలంకుషంగా పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశారు అక్కడ. కానీ దీన్ని యొక్క వెనకాతల ఆంతర్యామి కానీ నాట్యశాస్త్రాన్ని రచించడానికి వెనకాతల ఒక అర్థం ఏంటంటే మనిషి ఎలాగ ఉండాలి, ఏంటి చేయాలి, అది దాన్నే మనం ఫ్రీడమ్ అంటాం, దాన్నే ఫ్రీ విల్ కూడా అంటాం మనం. అది మనకి తత్ వం అసీకి తీసుకెళ్తుంది, ఆ స్థాయికి, తారాస్థాయి. అంటే మీరు అనొచ్చు, మీరు ఇదంతా ఎలా చెప్పేస్తున్నారు, ఎక్కడైనా చదివేరా, ఏంటైనా చేశారా? అవును, చదివాను. అన్ని రకాల పుస్తకాలు చదివాను, అన్ని రకాల అందరు కామెంటరీ చదివాను. దాంతోపాటు జపాలు తపాలు కూడా చేశాను నేను. ఇవాళ నేను 16 అధ్యాయాలు చెప్పగలుస్తున్నాను అంటే ఈ రామచంద్ర రామచంద్రలా చెప్పట్లేదు. ఇది అమ్మవారు చెప్పిస్తున్నది నా చేత. అమ్మవారు ఎవరు? ప్రకృతి. ఆ ప్రకృతికి సరెండర్ అయిపోయి, అమ్మ నేను ఇలా చెప్పదలుచుకున్నాను, నాకు చెప్పడానికి మార్గం చూపించు. ఆవిడ చెప్పిస్తున్నది నా చేత. అంటే ఇక్కడ మీరు అడగచ్చు, ఎక్కడైనా పుస్తకాల్లో ప్రూఫ్ ఉందా, వేదాల్లోని ఉపనిషత్తులోని రిక్కులు ఈ రిక్ ఉందా, ఆ రిక్ ఉందా? ఇవన్నీ చెప్పడానికి మనకి ఏంటంటే ఆధారాలు అక్కర్లేదు. ఎందుకు అంటే మన జీవితంలో మనం ఒక మనిషిగా మన కారణం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మనం ఏంటి చేస్తున్నాం, అది తెలుసుకుంటే నిజంగా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పాలి అంటే డాన్సర్ కాదు, నాకు సంగీతం మీద కూడా జ్ఞానం లేదు. కానీ 6 ఏళ్ల క్రితం నేను కూచిపూడి అనే గ్రామంలో అడుగు పెట్టి ఆ సిద్ధేంద్ర యోగి దగ్గర నమస్కరించి, అయ్యా నాకు మార్గం చూపించు,
ఎలా చెప్పాలి, ఏంటి చేయాలి, అక్కడ నా సాధన మొదలైంది. దాని తర్వాత వివేక చూడమని చదవమని చెప్పి నాకు ఒక గురువు గారు ఇచ్చారు సంకేతం. వివేక చూడమని చదవడం మొదలుపెట్టాను. అలాగే సౌందర్య లహరి చదవడం మొదలుపెట్టాను. ఈ 2 గ్రంథాలు చదువుతూ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే దీని మీద మనం ఒక నాట్యం రూపంలో కానీ నటన రూపంలో కానీ చూపించాలి అని చెప్పి. అప్పుడు మార్గం ఏం దొరకలేదు. తిన్నంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ నాకు మార్గం చూపించు, అయ్యా నాకు మార్గం చూపించు, అలా నమస్కరిస్తూ అప్పుడు శ్రీ విద్య ఉపాసన దానికి వెళ్ళాను నేను మైసూర్కి. వెళ్ళి ఆ మంత్రం జపించాను. అది చేస్తూ అలాగా నాకు నాలోనే ఏదో రకమైన ఆలోచనలు ఇవన్నీ రావడం మొదలుపెట్టాయి. అప్పుడు నా వీడియోలన్నీ చేయడం మొదలుపెట్టాను. ఇది నేను గొప్ప కింద చెప్పుకోను, కానీ నా యొక్క సాధనలో ఈ యొక్క అంశాలు వచ్చాయి. When I went to Kuchipudi and when I started doing, when I asked Siddhendra Yogi that I wanted to do this, there was a divine intervention there which had happened, and it took me to other guru telling me to go through Viveka Chudamani and Saundarya Lahari. I had an idea of performing Viveka Chudamani and Saundarya Lahari in the form of dance drama or the music. But then things did not stop there. I had some or the other kind of stoppages or whatever, blockages. Then too, I read texts. I have seen various commentaries in YouTube. I have been going through, I have been trying to understand things and all. What I have understood is from the yoga marga, yoga, that is space and time. ఈ స్పేస్ టైమ్ నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను నా సాధనలో. ఎప్పుడైతే నేను చేయడం మొదలుపెట్టానో నాకు అప్పుడు ఇలాంటివన్నీ వచ్చాయి. వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ యోగా, అండర్స్టాండింగ్ ద స్పేస్ అండ్ టైమ్ ఫ్యాక్టర్ ఎట్సెట్రా అండ్ ఆల్, స్పీకింగ్ టు వేరియస్ స్కాలర్స్, దట్స్ వెన్ I am able to speak, and I was able to do around 16 videos, close to 16 videos on classical dance and its phenomena. Think about it. Apart from that, I spoke on yoga for 20 episodes. So what I am trying to say is, classical dance or the dance drama that we are doing has the divine power. The divine power comes only through commitment and utmost diligency. If you are doing it, you will definitely get that. Think about it. I am telling you out of my own experience. I am not telling just like that. I have practiced, and I have been practicing, and I am doing that still. నేను ఇప్పటికీ చేస్తున్నాను. అది అర్థం చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే కనుక దయచేసి నా దృష్టిలో అది తీసుకుని రండి. మీరు ఎప్పుడైతే నాట్యం చేసేవాళ్ళు కానీ, అది భరతనాట్యం అవ్వచ్చు, కూచిపూడి అవ్వచ్చు, ఇట్ కుడ్ బి మోహినియాట్టం, ఇట్ కుడ్ బి భరతనాట్యం, ఇట్ కుడ్ బి ఎనీ డాన్స్, యూ డూ ఇట్ కమిటెడ్లీ
diligently. Believe me, you will get those results, and those results will reflect. That is what is called cause and effect. దాన్నే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడైతే మనం ఆ కమిట్మెంట్ తోటి, ఆ డెలిజెన్సీతో చేస్తాం, మనం ఆ నిగ్రహ శక్తితో చేస్తాం, ఆ శక్తి ఊరికినే పోదు ఎప్పుడు, అది యోగం కింద మారుతుంది. అందుకే ఈ ఈ నాట్యం కానీ నటనం కానీ యోగా కింద చెప్పబడుతుంది. ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. Think about it. I want everyone to think about this. And you know, when you are learning classical dance or the dance drama or whatever it is, it has that divine effect. Without divine effect, nothing happens. For everything, there's a reason. దాంట్లో అర్థం ఉంది, పరమార్థం ఉంది. Thus, I conclude this video with a positive note. Stay blessed. Have blissful life. May the Guru's grace be with one and all, and the world's citizens. Have a nice day ahead. Uchishta Bharata. అందరికీ నమస్సుమాంజలు. అందరికీ గురువు యొక్క ఆశీర్వచనాలు ఉండాలంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. స్టే బ్లెస్డ్. హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.